కీర్తన గనక మనం చూసినట్లయితే దావీదు యొక్క రసిక కావ్యము అని రాయబడి ఉంది ఈ కీర్తనకి. సో ఈ కీర్తన గురించి మనం మాట్లాడితే ఈ కీర్తనకు ఒక పేరుంది. ఏం పేరు అని అంటే గోల్డెన్ శామ్స్ అని. అంటే ఒక 6 కీర్తనలు ఉన్నాయి, వీటిని గోల్డెన్ శామ్స్ అని అన్నారు. 16వ కీర్తన, 56వ కీర్తన, 57, 58, 59, 60 ఈ 6 కీర్తనలు కూడా మరి ప్రత్యేకమైన కీర్తనలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ కీర్తన గురించి కనుక మనం ఆలోచన చేస్తే, ట్రస్ట్ ఇన్ ద లార్డ్, రిజెక్షన్ ఆఫ్ అడల్టరీ. దేవుని సన్నిధానంలో దేవుని మీద నమ్మకం ఉంచాలి. మనము విగ్రహారాధనకు కానీ ఇతర దేవతల వైపు తిరగడం కానీ మనము చేయకూడదు అనే విషయాన్ని, ఈ సృష్టిని పూజింపకూడదు అనే విషయాన్ని మనకు ఇక్కడ కనబడుతుంది. అయితే మనం చూస్తే మొదటి 4 వచనాలు కూడా దేవుని యందు నమ్మిక ఉంచితే ఏ రీతిగా ఉంటుంది. ఇక్కడ కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, ఆయన నమ్మిక దేవుని మీద ఏ రీతిగా ఉంచాడు అనంటే, దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడు, నీవే ప్రభుడవు, నీకంటే క్షేమాధారం ఏది నాకు లేదు, నువ్వే దేవుడు అని నేను నమ్ముతూ ఉన్నా, నేను నీ మీద విశ్వసిస్తూ ఉన్నా, నీకంటే క్షేమం నాకు ఎక్కడ కూడా లేదు. అందుకని ఆయన అంటున్నాడు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము ఇష్టులు. యెహోవాను విడిచి వేరొకను అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపానీయ అర్పణములను నేను అర్పింపను. నేను దేవుణ్ణి స్తుతిస్తాను, నేను యెహోవా మీద నమ్మకం ఉంచుతూ ఉన్నాను, ఆయన మీద నేను శరణు జొచ్చి ఉన్నాను అని చెప్పి కీర్తనకారుడి మొదటి 4 వచనాలు కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 5వ వచనం, 6వ వచనం కూడా మనం చూసినట్లయితే, సెలబ్రేషన్ ఆఫ్ లార్డ్స్ పోర్షన్ అండ్ ఇన్హెరిటెన్స్. దేవుని యొక్క స్వాస్థ్యము, ఆయన భాగాన్ని మరి వాటిని పొందుకుంటూ దేవుని స్తుతిస్తున్నట్లుగా మనకు కీర్తనకారుడు ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నా స్వాస్థ్య భాగం నీవే యెహోవా, నా స్వాస్థ్య భాగం నీవే, నా పానీయ భాగము నీవే, మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. నా భాగాన్ని నువ్వు కాపాడుతూ ఉన్నావు. నాకు ఏమన్నా ఆస్తి ఉంది, నాకేమన్నా ఐశ్వర్యం ఉంది అని అంటే అది నీవే అని కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనకి ఐశ్వర్యములు అవన్నీ కూడా ఈ లోకంలో మనకు ఉంటేనే మనం చాలా ప్రశాంతంగా బ్రతకగలం, అందరిలో ఒక గుర్తింపు ఉంటుంది అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఎవరైతే దేవుని స్వాస్థ్య భాగంగా ఆలోచిస్తారో, ఎవరైతే దేవుని ఆస్తిగా ఆలోచిస్తూ ఉంటారో, వారి జీవితాల్లో దేవుడు సమృద్ధిని, సంతోషాన్ని, సమాధానాన్ని ఈ లోకం మట్టుకే కాదు పరలోకంలో కూడా దాన్ని మనము అనుభవిస్తూ ఉంటాం. ఇంకా మనం కింది వచనాలు కనుక చూస్తే 7, 8 వచనాల్లో చూస్తే, గ్రాటిట్యూడ్ ఫర్ గాడ్స్ కౌన్సిల్ అండ్ ప్రొటెక్షన్. దేవుడు మరి కాపాడుతున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతా భావము కలిగినట్లుగా ఇక్కడ మనకు దావీదు కనబడుతున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? దేవుడు ఏ రీతిగా దావీదు జీవితంలో పనిచేస్తున్నాడో తెలుసా? ఆయన అంటూ ఉన్నాడు, మొదటిగా నేను దేవుని యందు నమ్మిక ఉంచుతున్నాననే పాయింట్ మాట్లాడుతూ ఉన్నాడు. రెండవది, ఆయనే నా స్వాస్థ్యము, నా ఆస్తి ఆయనే అంటున్నాడు. మూడవది ఏమంటున్నాడో తెలుసా? నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. ఆయన నాకు ఆలోచన చెప్పేవాడు, ఆయన ఉద్దేశములను బయలుపరిచేవాడు, ఆయన నాకు కౌన్సిలింగ్, ఆయన నాకు కాపుదల, ప్రొటెక్షన్ అనుగ్రహించేవాడు అని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? నాకు ఆలోచనకర్త అయిన దేవుడు. ఆయన ఆలోచనకర్తగా మన జీవితాల్లో ఉంటే మనం మంచి మార్గంలో నడిచేటట్లుగా చేయువాడు, మనము ఉన్నతమైన మార్గంలో నడిచేటట్లుగా దేవుడు చేయువాడు. కాబట్టి అంటున్నాడు, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రము నాకు బోధించుచున్నది. రాత్రి సమయంలో పడుకున్నప్పుడు, రాత్రి సమయంలో ధ్యానిస్తూ ఉన్నప్పుడు నా అంతరింద్రం నాకు బోధిస్తుంది. నాలో దేవుని మాటలు వినబడుతున్నాయి, దేవుడు నాకు ఆలోచన చెప్తూ ఉన్నాడు అని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. 8వ వచనంలో కనుక మనం చూస్తే, సదాకాలము నా గురి యెహోవా యందు నిలుపుచున్నాను. మన యొక్క గురి, మన యొక్క ఆలోచన విధానం, మనకుండే గురి యెహోవా వైపు ఉంటే ఆయన మనకు మంచి ఆలోచనలు చెప్పి నడిపించువాడు, ఆయన మనకు జ్ఞానాన్ని బోధించువాడు, ఆయన మనం ఏ రీతిగా జీవించాలో తెలియచేయవాడు. అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, నేను సదాకాలము యెహోవా యందు నా గురి
నిలుపుచున్నాను. మనం కూడా మన గురి ఎవరి మీద నిలపాలి అని అంటే దేవుని మీద మనం నిలపాలి. దేవుని వైపు మనం చూస్తున్న వారముగా ఉన్నప్పుడు, దేవుణ్ణి మనము అనుభవిస్తున్న వారముగా ఉన్నప్పుడు, ఆయన ఆలోచనకు చెవియొగ్గుతున్న వారముగా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో చూడగలం. అందుకని మనం ఇంకా కింద వచనాలు చూద్దాము. 9 నుండి 11 వచనాలు కనుక చూస్తే ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. డెలివరెన్స్ ఆఫ్ డెత్, గిఫ్ట్ ఆఫ్ ఇటర్నల్ జాయ్. దేవుడు మరణము నుండి మనల్ని విడిపిస్తున్నాడు నిత్య సంతోషమైన జీవితానికి. ఇటర్నల్ అంటే అది శాశ్వతమైన జీవితం. ఆ జీవితంలో సంతోషం ఉంది. హీస్ గివింగ్ ఎ గిఫ్ట్ ఆఫ్ జాయ్. ఆయన ఒక ఆనందంతో కూడిన బహుమానాన్ని ఆ యొక్క రాజ్యంలో మనకు అనుగ్రహిస్తున్నాడు. మనకి ఈ లోకంలో మన శరీరం, మనం చనిపోతాం, మన శరీరం మట్టిగా మార్చబడుతుంది. కానీ నీ ఆత్మకు చావు లేదు. అయితే నువ్వు పరలోకంలోనే ఉండాలి, లేదంటే నరకంలోనైనా ఉండాలి. కానీ మన ఆత్మకు చావు లేదు. అది దేవుని యందు నమ్మకం ఉంచిన వారి మీద, ఆయన మీద గురి నిలుపుచున్న వారు ఎక్కడుంటారు అని అంటే వాళ్ళు ఇటర్నల్ జాయ్, మరి నిత్యత్వంలో నిత్యము సంతోషముగా జీవిస్తారు అని ఈ కీర్తన భాగం మనకు తెలియజేస్తోంది. కనుక మనము ఈ దినం దీన్ని మనం ముందు పెట్టుకొని మనం దేవుని మీద నమ్మకం ఉంచుతూ, మన స్వాస్థ్య భాగము, మనకున్న ఆస్తి ఆయన మీద ఆధారపడుతూ, ఆయన మీద నమ్మకం ఉంచి ఆయన వైపు మనం చూస్తూ, దేవుని వైపు కృతజ్ఞత భావంతో, ఆయన మనకు ఆలోచనకర్త అయిన దేవుడు, మనల్ని కాపాడుతున్న దేవుడు అని చెప్పి మనం ఆయన మీద దృష్టి నిలిపినట్లయితే దేవుడు మనల్ని మరి మరణము నుండి జీవములోనికి దాటించువాడు, నరకము నుండి నిత్య జీవమునకు నడిపించువాడు, కన్నీటి నుండి ఆనందమయమైన జీవితంలో నడిపించువాడు. గనుక అట్టి దేవుని కలిగి ఉన్నాం గనుక, ఆయనను ఆరాధించడానికి మనం వస్తున్నాం గనుక, ఆయన సన్నిధిని స్తుతించడానికి మన హృదయంలో తెరుస్తున్నాం గనుక, మనకున్న సమయాన్ని ఆయనకి ఇస్తున్నాం గనుక దేవుడు మనల్ని ఆ నిత్యత్వంలో ఆయనతో కూడా ఉంచుతాడు. అందుకనే చివరి వచనంలో ఏమంటున్నాడో తెలుసా? జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. దేవుని సన్నిధానంలో సంతోషం ఉందండి. అది నిజంగా అనుభవించిన వారికి అర్థమవుతుంది. ఎవరిమైతే దేవుని సన్నిధిని ఆశ్రయిస్తూ ఉంటామో, ఇదిగో ఎక్కడైనా సంతోషం దొరుకుతుందా అంటే దేవుని సన్నిధిలోనే. ఆయనను ఆరాధిస్తున్నప్పుడు, ఆయనను పాడుతున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యం వింటూ ఉన్నప్పుడు, మరి మన జీవితాల్లో జీవం, మనకున్న సమస్యలన్నింటినీ కూడా మరచిపోయి దేవుని మందిరంలో ఆయనను ఆరాధించే వారుగా మనం జీవిస్తాం. అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుని వద్దనే సుఖం ఉంది, దేవుని సన్నిధిలోనే మనకు ఆనందం ఉంది, దేవుని సన్నిధానంలోనే మనకు దీవెన ఉంది. కాబట్టి మన దేవుడు మనల్ని సుఖముగా ఉంచాలని కోరుకుంటున్నవాడు. సదాకాలం మనం ఆ దేవునితో ఉంటే సదాకాలం మన జీవితంలో సుఖ సంతోషాలు ఉంటాయి, సంపూర్ణ సంతోషం ఉంటుంది. అందుకనే ఈ దినం మనం ప్రభు వైపు తిరిగి చూద్దాం. దేవా, నేను సదాకాలం నీతో ఉండాలి, ఆ సుఖ సంతోషాలను నాకు అనుగ్రహించు ప్రభు అని ప్రభు వైపు తిరిగి చూస్తూ మనందరం కూడా కొద్ది నిమిషాలు దేవుని స్తుతించడానికి ఇష్టపడదాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని దేవుని ఆరాధన చేద్దాం, మన హృదయాన్ని తెరుద్దాం, దేవుని స్తుతిద్దాం. ఆయన